వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ రోజు వచ్చేసి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే చూసేసాను. డైరెక్టర్ బై వెంకీ అట్లూరి, యాక్టర్ బై సూర్య గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ డ్రామా చూసాను అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీలో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే ఆ క్యారెక్టర్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు డైరెక్టర్ గారు అనిపించింది. అండ్ మెయిన్ సూర్య గారు కానీ, అక్కడికి వచ్చే హీరోయిన్ కానీ, అండ్ అక్కడికి వచ్చే రాధిక గారు కానీ టూ గుడ్గా అనిపించింది. అండ్ మెయిన్ వీళ్ళు ముగ్గురే సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. సూర్య గారు యాక్టింగ్ సూపర్ అనిపిస్తే దానికన్నా హీరోయిన్ అయితే దానికి డబల్ చేసింది అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఒక చిన్న పిల్లలాగా ఉంటుంది అనమాట. అంటే అప్పటికే కోపం, అప్పటికే బాధ, అండ్ ఈ క్యూట్నెస్ అయితే బాగా తీసుకొచ్చారు అనిపించింది. అండ్ మెయిన్ మన సూర్య గారు కూడా 40 ఏజ్ అయిపోయిన తర్వాత పర్సన్స్ ఎలాగుంటారో ఆ గెటప్ అలాగే తీసుకొచ్చారు అనిపించింది. అండ్ మెయిన్ టూ గుడ్ బాగా యాక్ట్ చేశారు అనిపించింది. అండ్ రాధిక క్యారెక్టర్ అయితే టూ గుడ్ భయ. ఈ రాధిక గారు ఈ సీన్ కరెక్ట్ సెట్ అయ్యారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అక్కడికి వచ్చే కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానీ, అండ్ స్క్రీన్ ప్లే కానీ, అక్కడికి వచ్చే అండ్ ఫ్యూ ఎమోషన్ సీన్స్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సినిమాలో చూసేసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో మనకి స్టోరీ కూడా అదే పెట్టుకోవడం అయితే జరిగింది. బట్ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ నీట్గా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా రాసుకున్నారు అనిపించింది. ఇంటర్వెల్ సీన్ కానీ, అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ, అండ్ ఆ సాంగ్ కానీ టూ గుడ్ అనిపించింది. క్యారెక్టరైజేషన్స్ కూడా బాగా వాడుకున్నారు అనిపించింది. అండ్ బీజియం గురించి మాట్లాడుకోవాలంటే ఓకేష్ అనిపించింది అంతే. అంటే మూవీలో బీజియం కొద్ది బాగా పండించచ్చేమో అనిపించింది. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ పెడతారు కానీ ఇంకొద్ది మంచి మ్యూజిక్ వాడుంటే ఎమోషన్స్ ఇంకా సాలిడ్గా పడుదునేమో అన్నట్టు నాకు కొన్ని సీన్స్ దగ్గర అయితే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 or 30 minutes స్లోగా వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ 30 minutes or 40 minutes అయిపోతుందో దాని తర్వాత ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా తీసుకెళ్తారు. అక్కడికి వచ్చి ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ సీన్స్ తేడం అయితే జరుగుతుంది. అండ్ టూ గుడ్గా అనిపిస్తుంది. అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ జరుగుతుంటే టూ గుడ్గా అనిపిస్తుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 5 minutes ఒక కామెడీ సీన్ ఉంటుంది. నేనైతే పడి నవ్వుకున్నాను. ఆ కామెడీ సీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే యాజ్ యూజువల్ అండ్ సినిమా మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసి వస్తామో క్లైమాక్స్లో మనకు అదే పెట్టుకున్నారు. దాంట్లో అయితే కొత్తదనం ఏం తీసుకురాలేదు. బట్ ఎమోషన్స్ అయితే బాగా క్యారీ చేశారనిపించింది. బట్ మ్యూజిక్ మాత్రం కరెక్ట్గా ఇచ్చుంటే ఆ ఎమోషన్స్ సీన్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఆ బాబ్ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే టూ గుడ్ అనిపించింది. అంటే యాక్షన్ సీక్వెన్సెస్కి వచ్చేస్తే టూ గుడ్ అనిపించింది. ఒక 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే సూపర్ అనిపిస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ రెండు కూడా నీట్గా అంటే మంచి అంటే ఏదో పెట్టాలని కాకుండా అంటే కరెక్ట్గా సిచ్యువేషన్ చూసుకొని యాక్షన్ సీక్వెన్స్ పెట్టారేమో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మూవీస్లో విలన్స్ గట్ట మనకి అంతగా ఉండరు. ఈ మూవీ అంతా ఒక ఫ్యామిలీ డ్రామా మీద నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే ఫ్యామిలీ విలువలు కూడా బాగా చూపించారనిపించింది డైరెక్టర్ గారు. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ మీన్స్ ఈ సినిమా ఎడిటింగ్ కట్స్ కూడా నీట్గా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో ఏదైనా మూవీకి వెళ్ళాలని ఇప్పటికీ ఆలోచిస్తే ఈ మూవీ అయితే మీరైతే చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.